వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు. వాగులు చెరువులకు జలకల, రైతన్న హర్షం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అంగరంగ వైభవంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. వేలాదిగా తరలివచ్చి శ్రీ కేదారానంద స్వామీజీకి పాద పూజ చేసి ఆశీర్వాదం పొందిన భక్తులు. బోధన్ పట్టణంలో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. లయన్స్ క్లబ్లో BLOలతో సమావేశం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 325 సైకిళ్ల పంపిణీ. వర్షాకాలంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలి. 170 కోట్ల రూపాయలతో చేపడుతున్న R&B పనులపై సమగ్ర సమీక్ష. నడిపల్లి టు డిచ్పల్లి గుంతలకు మరమ్మతులు చేపట్టాలి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశం. జగిత్యాలకు కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు చేయండి. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసిన MP అరవింద్. నిజామాబాద్ జిల్లా CMR అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రాష్ట్ర విజిలెన్స్ అధికారుల దాడులు. GTPL K6 స్పెషల్ రిపోర్ట్. గత 3 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో శ్రీరామ్ సాగర్కు పెరిగిన వరద. ప్రాజెక్టులో 4051 క్యూసెక్కుల వరద వచ్చి చేరిక. ఎల్లారెడ్డి SR ప్రక్రియ 100% పూర్తి చేసిన సిబ్బందికి అభినందనలు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం అభినందనీయమన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. SC/BC హాస్టల్ అధికారులతో సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. విపత్తుల సమయాల్లో ఆపదమిత్ర వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో ఆపదమిత్ర వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ భుజంగరావు. భారతీయ సాంప్రదాయంలో గురువు స్థానం దైవంతో సమానం. నగరంలోని బింగి కళ్యాణ మండపంలో కోనసముందర్ శ్రీనాథ శర్మ దంపతులకు పాద పూజ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. బోధన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బోధన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. లయన్స్ క్లబ్లో BLOలతో సమావేశం నిర్వహించారు. SR ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఓటర్లందరూ తప్పకుండా SR ప్రక్రియలో ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 325 సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డబ్బులైతే మళ్ళీ తెచ్చుకోండి 30% కమిషన్. అసలు వాళ్ళకు ఒక గంట కనబడుతుంది. ఇవన్నీ కనుక్కుంటే మన నామ్స్ ఉన్నాయి గవర్నమెంట్. ఈ ఆపరేషన్ కింద ఈ ట్రీట్మెంట్ కింద దానికంటే చూస్తే హాస్పిటల్ కూడా క్యాన్సల్ చేసి చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు మనం పిల్లలకి యూనిట్గా ఉంటాయి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అట్టహాసంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ కేదారానంద స్వామీజీని దర్శించుకొని పాద పూజలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గురు పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామీజీ మొదట శ్రీ కేదారేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి శ్రీ కేదారానంద స్వామీజీ ప్రవచనాలు చేశారు. పాలన చేసే మహాత్ములు అందరూ కూడా తపస్సుదారులు, మహాత్ములు మహాపుణ్య పక్షులు కూడా
ఈ ప్రాంతంలో దర్శించి తరించుతారని మహాత్ముల యొక్క ఆదేశం. మానవుడికి కావాల్సింది కూడా. భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భక్తి గీతాలతో భజన మండలి భజనలు చేశారు. అనంతరం వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు శ్రీ కేదారినంద స్వామిజీ స్వయంగా తన చేతులతో బొట్టు పెట్టి ఆశీర్వదించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ కేదారినంద స్వామీజీకి పాదపూజ చేసి పండ్లు పూలు కాషాయ వస్త్రాలతో సత్కరించి మొక్కులు తీర్చుకున్నారు. భగవంతుని నిందించడం, గోవులను శిక్షించడం, వేదాన్ని దూషించడం, గురువులను విమర్శించడం, ఇది చాలా ఎన్నో జన్మముల యొక్క బోధన్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 325 మంది విద్యార్థినులకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సైకిళ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో బుధవారం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో బోధన్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 325 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విచ్చేసి విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటేరియన్ యాక్స్ ఉదయ్ పిలాని, రోటరీ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షులు శ్రీనివాసరాజ్, కార్యదర్శి అల్లి రమేష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ ఉన్నత పాఠశాలకు 25 బెంచీలు, 25 డెస్క్ బెంచీలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. భీమ్గల్ ముచ్కూర్ ఉన్నత పాఠశాలకు 25 బెంచీలు, భీమ్గల్ ఉన్నత పాఠశాలకు 25 డెస్క్ బెంచీలను వసంత టోల్స్ క్రాఫ్ట్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏనుగు దయానంద్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏనుగు దయానంద్ రెడ్డి సేవలో అభినందనీయమని కొనియాడారు. కమ్మర్పల్లి స్కూల్లో 40 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, అట్లాగే భీమ్గల్ స్కూల్లో 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, ముచ్కూర్ స్కూల్కి 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, దాదాపు 3.5 లక్షల రూపాయల విలువ గల డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఆయన వితరణ చేశారు. పిల్లలకి సదుపాయంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని ఆయన ఆలోచన చేసి ఈ వితరణ ఆయన చేయడం జరిగింది. దాన్ని ఈరోజు కమ్మర్పల్లిలో, ముచ్కూరులో, భీమ్గల్లో మేమన్నీ పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేను బాల్కొండ నియోజకవర్గంలోని చదువుకునే స్టూడెంట్స్కి, పిల్లలందరికీ, అట్లాగే చదువు చెప్పే ఉపాధ్యాయులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది సొంత డబ్బులతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి నేను అధికారంలో ఉన్నటువంటి నాయకులకు నేను సూచిస్తూ ఉన్నా. ఒక ఊరికి ఇస్తే మా ఊరికి ఎందుకు ఇస్తలేడు ప్రశాంత్ రెడ్డి అని ఆ ఊరి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని నాకు సమాచారం వచ్చింది. మాకెంత స్తోమత ఉంటే అంత మేము మా సొంత ఖర్చులతోటి సహాయం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ ఊరికి ఎందుకు ఇవ్వవు, ఆ ఊరికి ఎందుకు ఇవ్వని రెచ్చగొట్టి రాజకీయం చేస్తే ఇది పద్ధతి కాదు, ఇది భావ్యం కాదు. ఇది ప్రశాంత్ రెడ్డి ఏ మంచి పని చేసినా కానీ దాని మీద రాజకీయం చేసిన అలవాటు. జగిత్యాల జిల్లాకు కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ను ఎంపీ అరవింద్ కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. జగిత్యాల జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి శివరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు బోగస్ ఓట్లను అరికట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఆర్ కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించిన అనంతరం తక్కువ నమోదున్న పోలింగ్ బూత్ల వివరాలను కూడిన వినతి పత్రాలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్ని మండలాల తహసీల్దార్లకు అందజేశారు. ఓటర్ నమోదు ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు నిన్నటి నుండి కమర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా తదితర మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా మండలాల తహసీల్దార్లతో సమావేశమై స్థానికంగా ఉన్న ఇబ్బందులపై చర్చించారు. సగటున 4% ఉందని, అంతకంటే ఎక్కువ ఉన్న బూత్లను గుర్తించి అధికారులకు నివేదించారు. అలాగే డిజిటల్ నమోదు సగటున 89% ఉందని, అంతకంటే తక్కువ నమోదు ఉన్న బూత్ల వివరాలను తహసీల్దార్లకు అందజేసి వాటిలో క్షేత్రస్థాయిలో పునః పరిశీలన చేయాలని కోరారు. ఈరోజు భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో పర్యటించిన ఆయన భీమ్గల్ తహసీల్దార్లతో సమావేశమై భీమ్గల్ మండలంలోని మొత్తం 56 పోలింగ్ బూత్లకు గాను 24 బూత్లలో నమోదు ప్రక్రియ సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. అందులో 14 బూత్లలో నమోదు అత్యల్పంగా ఉండడమే కాకుండా నో మ్యాపింగ్, యాబ్సెంట్, పర్మనెంట్ షిఫ్టింగ్ వాల్యూస్ అధికంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరో 10 బూత్లలో డిజిటల్ నమోదు 89% కంటే తక్కువ ఉందని పేర్కొన్నారు. ఎస్ఆర్ ప్రోగ్రాంను పూర్తి పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నియోజకవర్గంలో అన్ని మండలాల తహసీల్దార్లకు సమగ్ర వివరాలతో కూడిన వినతి పత్రాలను సమర్పించినట్లు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలం రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని శ్రీహిత జాతీయ స్థాయి అంతరిక్ష కార్యశాలకు ఎంపిక కావడం నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని, ప్రభుత్వ విద్యాసంస్థలో నాణ్యమైన విద్య అందుతోందనడానికి శ్రీహిత ఎంపిక నిదర్శనమని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సదరు విద్యార్థిని ఎమ్మెల్యే శాల్వాతో సత్కరించి అభినందించారు. విద్యార్థిని ప్రోత్సహించిన స్థానిక హెచ్ఎం గంగా సావిత్రి, ఉపాధ్యాయుడు శ్రీనివాస్, కత్రీలను సైతం ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2026 ఆగస్టులో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అంతరిక్ష కార్యశాలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు శ్రీహిత ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటీవల రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విజయవంతంగా పూర్తి చేసిన శ్రీహితకు సైన్స్, టెక్నాలజీ అంశాలపై ప్రత్యేక ఆసక్తి ఉండడంతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రతిభ కనబరుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిపై శ్రీహితతో పాటు ఆమెను ప్రోత్సహించిన రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా సావిత్రి, మార్గదర్శక ఉపాధ్యాయులు శ్రీనివాస్, కత్రీలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి జిల్లా రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా బాలికలను అంతరిక్ష విజ్ఞాన రంగంలో సాధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శక్తి శాట్ మిషన్ పనిచేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలను భాగస్వామ్యాలను చేయడంతో పాటు ప్రతి దేశం నుంచి 108 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతరిక్ష విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, ఉపగ్రహ సాంకేతికతతో పాటు అంతరిక్ష రంగంలో జరుగుతున్న ఆధునిక పరిణామాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్పేస్ కిడ్స్ ఇండియా మరియు ఇస్రో భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి కార్యశాలకు విద్యార్థిని ఎంపిక కావడం పట్ల జిల్లావాసులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ రామచందర్ గౌడ్ ఉన్నారు. గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లి మండలం కోరట్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీ కార్యదర్శి జహూర్, స్థానిక సర్పంచ్ ప్రభాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వీడీసీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పార్వతి గంగాధర్, బైరి మోహన్, ఇతర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి పరిచయం చేసుకున్నారు. అనంతరం గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆశన్న, వీడీసీ కార్యవర్గం రాజేశ్వర్, శ్రవణ్, రాజన్న, ప్రేమ్ నారాయణ, పార్టీ నాయకులు నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ సాంప్రదాయంలో గురువు స్థానం దైవంతో సమానమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. గురు పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం నగరంలోని బింగి కళ్యాణ మండపంలో గురువు కోన సముందర్ శ్రీనాథ్ శర్మ దంపతులకు కుటుంబ సమేతంగా పాద పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ గురువులు జీవితంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులను ప్రసాదిస్తారని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న గురు శిష్య సంప్రదాయానికి ఈరోజు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అనేక మంది సన్యాసులు, యోగులు ఈ రోజున కొత్త దీక్షలు, జపాలు, సాధనలు ప్రారంభిస్తారని తెలిపారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మ స్వరూపుడు అన్నారు. గురువులకు పాద పూజ చేయడం, తోచిన దక్షిణ, వస్త్రాలు, పండ్లు, పుస్తకాలు సమర్పించడం ఆనవాయితీ అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జీవితానికి అర్థాన్ని నేర్పుతారన్నారు. జ్ఞానం, వినయం, సంస్కారం, ధర్మం విలువలను గుర్తు చేసే పవిత్ర పర్వదినమని వివరించారు. అంతకుముందు మలారంలోని దత్త ఆశ్రమాన్ని దర్శించుకున్నారు. ఎందుకంటే మళ్ళీ గురువు పరంపర మనకు వంశపారంపర్యంగా ఈ కోన సముద్రం మనం అందరం కూడా వారికి శిష్యులో ఉన్నాం. భవిష్యత్తులో ఏ విధంగా అనేది అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనున్నాని మా శ్రీనాథమయ్య. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆగస్టు నుండి 7 కొత్త నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడే ప్రతి కుటుంబానికి నెల నెల ఏదో ఒక మార్పు తప్పనిసరిగా ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా ఎల్పీజీ సిలిండర్ బుకింగ్, ఓటీపీ ఆధారిత డెలివరీ, ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్పు, గ్యాస్ కనెక్షన్, కేవైసీ ధృవీకరణ వంటి అంశాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు కలిసి ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్లకు సంబంధించి ఏకంగా 7 కొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఆగస్టు 2026 నుండి అమల్లోకి రానున్న ఈ మార్పులు మీ ఇంటి బడ్జెట్ను, గ్యాస్ బుకింగ్ అనుభవాన్ని నేరుగా ప్రభావితం చేయనున్నాయి. కాబట్టి ప్రతి గ్యాస్ వినియోగదారుడు వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆగస్టు 2026 నుంచి కొత్త ఎల్పీజీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఓటీపీ ఆధారిత గ్యాస్ డెలివరీకి ప్రాధాన్యం, మొబైల్ నంబర్, కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవడం అవసరం. పీఎన్జీ సేవలను మరింత విస్తరించే దిశగా చర్యలు, డిజిటల్ బుకింగ్, ఆన్లైన్ సేవలకు ప్రోత్సాహం, గ్యాస్ వినియోగదారుల భద్రత కోసం కొత్త చర్యలు తీసుకుంటుంది. ఓటీపీ లేకుండా ఎల్పీజీ సిలిండర్ డెలివరీ ఉండదు. ఇకపై చాలా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి కానుంది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్కు ఆ ఓటీపీ చెప్పిన తర్వాతే సిలిండర్ అందజేస్తారు. దీనివల్ల నకిలీ డెలివరీలకు చెక్ పడుతుంది, సబ్సిడీ దుర్వినియోగం తగ్గుతుంది, నిజమైన వినియోగదారులకే సిలిండర్ చేరుతుంది. మొబైల్ నంబర్ అప్డేట్ తప్పనిసరి అని, మీ గ్యాస్ కనెక్షన్కు లింక్ అయిన మొబైల్ నంబర్ సరిగా లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓటీపీ, బుకింగ్ సమాచారం, డెలివరీ అప్డేట్లన్నీ నమోదైన మొబైల్ నంబర్కే వస్తాయి. అందువల్ల అవసరమైతే వెంటనే గ్యాస్ ఏజెన్సీలో లేదా అధికారిక పోర్టల్లో మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్న నగరాలు. దేశంలోని అనేక నగరాల్లో పైప్ ద్వారా నేరుగా గ్యాస్ ఇంటికి అందించే పీఎన్జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కొత్త కనెక్షన్లు తీసుకునే వారికి ఈ సేవలను ప్రోత్సహించే అవకాశం ఉంది. పీఎన్జీ వల్ల సిలిండర్ మార్చాల్సిన అవసరం ఉండదు. గ్యాస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. వినియోగించినంతకే బిల్లు చెల్లిస్తారు. భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది. కేవైసీ ధృవీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్యాస్ కనెక్షన్ వివరాలు సరైనవే అనే విషయాన్ని ఆయిల్ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. అవసరమైతే వినియోగదారులు ఆధార్, మొబైల్ నంబర్, చిరునామా, గుర్తింపు పత్రాలు వంటి వివరాలను మళ్లీ ధృవీకరించాల్సి రావచ్చు. కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు కొన్ని సేవల్లో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్పీజీ కనెక్షన్ నిబంధనల్లో మార్పులు చేపట్టారు. ఇకపై ఉపయోగించని గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నారు. సిలిండర్ రెగ్యులేటర్ను తిరిగి అప్పగించిన తర్వాత నిబంధనల ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ ప్రక్రియ కొనసాగుతుంది. అవసరమైన పత్రాలు సమర్పించడం తప్పనిసరిగా ఉండొచ్చు. డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్యాస్ కంపెనీలు తమ సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా తీసుకెళ్తున్నాయి. వినియోగదారులు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా బుకింగ్, యూపీఐ ద్వారా చెల్లింపులు, రీఫిల్ ట్రాకింగ్, ఫిర్యాదుల నమోదు, డెలివరీ స్టేటస్ వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. ఇక భద్రతా తనిఖీలు మరింత కఠినతరం కానున్నాయి. గ్యాస్ లీకేజీలు, ప్రమాదాలను తగ్గించేందుకు కంపెనీ భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నాయి. అవసరమైతే టెక్నీషియన్లు ఇంటికి వచ్చి పైప్లైన్, రెగ్యులేటర్, స్టవ్ కనెక్షన్ వంటి అంశాలను పరిశీలించవచ్చు. ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులకు ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో రహదారులపై ఏర్పడిన గుంతలను గుర్తించి అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై నడిపల్లి నుంచి డిచ్పల్లి గుంతలను మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా వర్షాకాలంలో తరచూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దెబ్బతిన్న రోడ్లను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రామడుగు నుంచి కేశారం వరకు రోడ్డు కోతకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సుమారుగా 170 కోట్ల వ్యయంతో ఆర్ఎండ్బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో బుధవారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. డబ్లింగ్ రోడ్ల నిర్మాణం, వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, తాండాలకు కనెక్టివిటీ కల్పించే రోడ్ల పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ శాఖ అనుమతుల కారణంగా పెండింగ్లో ఉన్న సిరికొండ, వేములవాడ, శాంతినగర్ రోడ్డు, లొంక రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కులాస్పూర్, బాడ్సీ గ్రామాల అప్రోచ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నిజామాబాద్ టు వర్ని, నాల్కల్ టు ముదక్పల్లి, కొలిపేక రోడ్డు, కాలూరు టు ఆకులకొండూరు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. లింగాపూర్ వాగుపై వంతెన, గడ్కోల్ బ్రిడ్జి, మోపాల్ 4 లైన్ల రహదారి పనులు సమీక్షించడంతో పాటు ప్రభుత్వం వద్ద అనుమతుల నిమిత్తం తుది దశలో ఉన్న కొండూరు, రేకులపల్లి ప్రతిపాదిత వంతెనల పనులను చేపట్టాలని ఆదేశించారు. బాడ్సీ టు చిన్నాపూర్ రహదారి పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గుత్తదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో తరచూ తనిఖీలు నిర్వహించాలని ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బీ ఈఈ అజ్మీరా రామ, డిఈ గులాబ్, ఏఈఈ గంగాధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలని సిపి సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్కు చేరుకున్న కమిషనర్కు పోలీస్ అధికారులు సిబ్బంది గౌరవ వందనం అందించగా ఆయన వందనాన్ని స్వీకరించి అనంతరం మొక్క నాటడం జరిగింది. తదుపరి స్టేషన్లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా స్టేషన్లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్, ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించి విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. తదుపరి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్టేషన్లో అమలవుతున్న 5S విధానం అమలు తీరును సమీక్షించి ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని స్పందించాలని తెలిపారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలు తదితర అంశాలపై కూడా పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం పెరిగేలా క్రమశిక్షణతో పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. ప్రధానంగా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24/7 తమ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, CCRB ఏసీపీ గురునాయుడు, నిజామాబాద్ రూరల్ SHO H శ్రీనివాస్, SI MD షరీఫ్, SI2 ఆనంద్ సాగర్, SI3 మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విపత్తులు సంభవించిన సమయాల్లో ఆపదమిత్ర వాలంటీర్లు తక్షణమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఆపద మిత్ర వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు. విపత్తుల సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపకరించే 14 రకాల వస్తువులతో కూడిన ఈ కిట్ను ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి SDRF అధికారులు తెలియజేశారు. విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి, అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స పద్ధతులు, CPR చేసే విధానం తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ విపత్తులను నిలువరించే శక్తి ఎవరికీ ఉండదని, అయితే ముందస్తు సన్నద్ధతతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చన్నారు. ఈ దిశగా క్షేత్రస్థాయిలో ఉండే ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలని సూచించారు. ఇప్పటికే వాలంటీర్లకు ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ అందించామని గుర్తు చేశారు. నేర్చుకున్న అంశాలను విస్మరించకుండా ఆపద సమయాల్లో ప్రజలకు సహాయకారులుగా నిలవాలని ఉద్బోధించారు. అదే సమయంలో స్వీయ రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ D సెక్షన్ పర్యవేక్షకులు శ్రీనివాసరావు, RSI శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ, ఎడవ పోలీస్ బెటాలియన్ అధికారులు, ఆపదమిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు. జిల్లాలో CMR అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు కొరడా జులిపిస్తున్న వైనంపై GTPL K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా వేలం ధాన్యం, CMR బకాయిలు భారీగా ఉన్న మిల్లర్లపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని అధికారులకు సమాచారం ఇవ్వకుండానే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఆకస్మిక తనిఖీలకు తోడు క్రిమినల్ కేసులు, PD, RR యాక్ట్లు ప్రయోగిస్తున్నారు. ధాన్యం కేటాయింపు అనంతరం జిల్లా అధికారులు మిల్లులను తనిఖీ చేసి మరాడించిన బియ్యం ప్రభుత్వానికి అందేలా చూడాలి. కానీ కొందరు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. మిల్లర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకోగా కొన్నేళ్లుగా కోట్ల రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పడుతోంది. 2022-23 మధ్య వేలం ధాన్యం బకాయిలు 270 కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. కొందరిపై కేసులు పెట్టినా అధికారులు కఠిన చర్యలు తీసుకోలేదు. 2025-26 రబీ సీజన్లో మిల్లర్లు 1.4 లక్షల టన్నుల బియ్యం డెలివరీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 40% మాత్రమే పూర్తి చేశారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 70% CMR పూర్తయింది. నిజామాబాద్ సమీపంలోని కాలూరులోని 58 కోట్ల విలువైన ధాన్యం నిల్వలేవని గుర్తించిన విజిలెన్స్ అధికారులు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. సాలూరాలో ఓ రైస్ మిల్లులో 15.5 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు లేవని తేల్చారు. కఠిన చర్యలు తీసుకోనుండడంతో అక్రమాలకు పాల్పడిన జిల్లాలోని మిల్లర్లలో గుబులు పుడుతోంది. జిల్లాలో CMR అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు తమ ఆస్తులను ముందే బినామీలు, బంధువుల పేరు మీదకు
బదలాయిస్తున్నారు. అధికారులు ఏ క్షణమైనా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి ముందే తమ ఆస్తులను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బోధన్ డివిజన్లో ఒక మాజీ ప్రజా ప్రతినిధికి చెందిన 11 మిల్లులు బినామీల మీద ఉన్నాయి. బోధన్ సమీపంలోని ఒక మిల్లు శిథిలావస్థకు చేరింది. ఆయన 2021-23 మధ్య దానికి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఇప్పటి వరకు గింజ సీఎంఆర్ తిరిగి ఇవ్వలేదు. ఈ ఒక్క మిల్లు బకాయిలు 58 కోట్ల రూపాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేటాయింపులు కేవలం కాగితాల ఆధారంగా జరగడం గమనార్హం. రికార్డుల్లో ఒక పేరు ఉండగా వాస్తవ యజమాని వేరొకరు ఉన్నట్లు తేలింది. రికార్డులు నకిలీవేనని అనుమానిస్తున్నారు. గత మూడేళ్లు ధాన్యం కేటాయించిన అధికారులు ఎవరనేది లోతుగా ఆరా తీస్తున్నారు. జిల్లాలోని రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. ప్రాణ ఆస్తి రక్షణే అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ ప్రతి ఒక్కరు అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వర్షాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు, వాగులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దన్నారు. వరద నీటిని దాటే ప్రయత్నం చేయడం ప్రమాదకరమన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాల సమయంలో చెట్ల కింద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని, మెరుపులు పడే అవకాశం ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, రహదారులు జారుడు స్వభావం కలిగి ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణంలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కలుషితమైన ఆహారం, తాగునీటిని ఉపయోగించకుండా ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశామని, అవసరమైన సహాయక చర్యలకు అన్ని శాఖలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. వరదలు, భారీ వర్షాల వల్ల ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే స్పందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఆర్ఎన్బి శాఖ అధికారులు రహదారుల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, పోలీసు శాఖ ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని, పంచాయత్ రాజ్ అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గొర్రెల కాపర్లు, పశు పోషకులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే గ్రామం, మండల అధికారులకు లేదా జిల్లా నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఆర్ ప్రక్రియ 100% పూర్తి చేసిన సిబ్బందికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అభినందనలు తెలిపారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫామ్ల ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులను, సిబ్బందిని అభినందించారు. నియోజకవర్గంలో మొత్తం 2,28,503 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,06,220 మంది 90.25% ఈఎఫ్ఎస్ డిజిటలైజేషన్ పూర్తి చేశారు. మిగిలిన 22,283 మంది 9.75% ఓటర్లకు సంబంధించిన ఫామ్లు అందుబాటులో లేకపోవడం, అన్కలెక్టెడ్ ఫామ్స్గా నమోదు చేయడం ద్వారా మొత్తం 2,28,503 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను 100% పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ నిర్దేశ గడువులో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఎన్నికల అధికారులు, సహా ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రక్రియలను, నాణ్యతను, పారదర్శకతను కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. భూగర్భ జలాలను సంరక్షించుకోవడానికి గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని డిపిఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. గన్పూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించి జలసిరిపై అవగాహన కల్పించారు. డిచ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జలసిరి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ శ్రీనివాస్, డిఎల్పిఓ శ్రీనివాస్లు హాజరయ్యారు. ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ కడుదూరం కిరణ్, ఉప సర్పంచ్ కాదర్ బాబా, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ఐకేపీ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు జలసిరి పోస్టర్లను ఆవిష్కరించి భూగర్భ జలాల సంరక్షణ మరియు అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, ఊటకుంటలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, భూగర్భ జలాలను పెంచే పనులను గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జల సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించారు. జలసిరి కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నగరంలోని ఆర్టీసీ కాలనీలో గల పొద్దుటూరి లక్ష్మీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో చిన్నజీయర్ స్వామి పాదుక పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ కాలనీలో పొద్దుటూరి లక్ష్మీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి పాదుక పూజ భక్తులందరితో నిర్వహించారు. శ్రీరామ హృదయం
కలశాలను ఎదుర్కొని సన్నాయి వాయిద్యంచే మహిళలందరూ కలిసి మంగళహారతులతో హనుమాన్ టెంపుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి పౌర్ణమి రోజు శ్రీరామ హృదయ కలశాలతో ఇది ఎంతో భాగ్యం. మన శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి 70 సంవత్సరాల పండుగ సందర్భంగా శ్రీరామ హృదయం అందరికీ అందిస్తూ అందరూ బాగుండాలి, సిరి సంపదలతో, మంచి పాడి పంటలతో, స్వార్థం వీడి ప్రేమానురాగాలతో శ్రీరాముడిలా ధర్మం దయ కలిగి ఉండాలని చేయిస్తున్నారు. మన అహోబిల స్వామివారి కృపా కటాక్షం అందరికీ కలగాలని, లోక కళ్యాణానికి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించి పెద్ద ఎత్తున నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, శ్రీరామ భక్తులు తదితరులు పాల్గొన్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గత ఏడాదితో పోలిస్తే ఆలస్యంగా ఇన్ఫ్లో వస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 4051 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1065 అడుగులు 16.405 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1075 అడుగులు 32.897 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టులో 16 టీఎంసీలు తక్కువగా నీటి నిల్వ ఉంది. కాగా ప్రస్తుతం వర్షాలు కురుస్తూ వరద నీరు చేరుతుండడంతో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మెండోరా మండలంలో 6 మిల్లీమీటర్ల వర్షపాతం, ముప్కాల్ మండలంలో 13.8 మిల్లీమీటర్లు, నవీపేటలో 13.3 మిల్లీమీటర్లు, మోస్రాలో 11.7 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 13.2 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 14.3 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 11.5 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 14.3 మిల్లీమీటర్లు, ఏర్గట్లలో 6.6, బోధన్లో 7.9, అలాగే ఇందల్వాయిలో 12.2 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 5, మాక్లూరులో 12.7, ఎడపల్లిలో 8.5, రెంజల్లో 9.5, కమర్పల్లిలో 5.6, చెందూరులో 14.7 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే సిరికొండలో 11.9, ఆర్మూర్లో 9.7, వేల్పూర్లో 9.8, రుద్రూర్లో 10.7, మోర్తాడ్లో 7 మిల్లీమీటర్లు, అలాగే బాల్కొండలో 5.8, జకరన్పల్లిలో 10.2, వర్నిలో 13.1, భీమ్గల్లో 10.3, నందిపేటలో 9.2, కోటగిరిలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్లో ఎస్ఆర్ 100% పూర్తయిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్లో ఎస్ఆర్ ప్రక్రియ 100% పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత మాట్లాడుతూ BLO, BLEలను అభినందించారు. మాణిక్ బండార్లో ఎస్ఆర్ ప్రక్రియ 100% విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని, రానున్న కాలంలోనూ మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయాకర్ రావు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామమైన మాణిక్ బండార్లో సర్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన మాణిక్ బండార్ గ్రామంలో 100% అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ సన్మానం చేయడం కూడా జరుగుతుంది. సర్ ప్రోగ్రామ్ 100% అయిందంటే మాకు, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈ ఓటు హక్కుని తప్పకుండా మనము ఈ ప్రక్రియలో చేర్చుకుంటే, ఎందుకంటే 2002లో ఇది ఉండే, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఎవరిది వాళ్ళకు పెట్టుకొని మనము వినియోగించుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఈ వర్షాకాలంలో మొదటిసారి భారీ వర్షం కురిసింది. మండలంలో కురిసిన భారీ వర్షం వివరాలు ఇలా ఉన్నాయి. జుక్కల్లో 101.0 మిల్లీమీటర్లు, మొహమ్మద్ నగర్లో 96.0, పిట్లంలో 89.8, గాంధారిలో 81.0, నిజాం సాగర్లో 75.4 మిల్లీమీటర్లు, గాంధారిలో 71.3, మద్నూర్లో 69.3 మిల్లీమీటర్లు, పిక్నూర్లో 69.3 మిల్లీమీటర్లు, లింగంపేటలో 62.3, రాజంపేటలో 60.0, కామారెడ్డిలో 60.0, మాచరెడ్డిలో 58.5, తాడ్వాయిలో 58.3 మిల్లీమీటర్లు, అలాగే పాల్వంచలో 57.5, కామారెడ్డిలో 56.8, పెద్ద కొడబ్గల్లో 54.5, రామారెడ్డిలో 51.5, గాంధారిలో 51.0, బీబీపేటలో 49.0 మిల్లీమీటర్లు, అలాగే దోమకొండలో 48.5, నస్రుల్లాబాద్లో 45.5, పాల్వంచలో 44.8, బాన్స్వాడలో 44.8, సదాశివనగర్లో 44.0, నస్రుల్లాబాద్లో 43.0, బిచ్కుందలో 42.8, ఎల్లారెడ్డిలో 42.3, అలాగే బిక్నూర్లో 40.0, నాగిరెడ్డిపేటలో 35.3 మిల్లీమీటర్లు, అలాగే బిచ్కుందలో 31.5, మద్నూర్లో 29.5, డోంగ్లీలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి కోరారు.
ఉద్యోగుల న్యూ హెల్త్ స్కీమ్ సరిగ్గా అమలయ్యేలా సీఎం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి కోరారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యూ హెల్త్ స్కీమ్పై జిల్లా అధ్యక్షులు సిర్ప హనుమాన్లు అధ్యక్షతన మంగళవారం పెన్షనర్స్ భవన్లో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. పెన్షనర్లు ఈఎల్ నారాయణ, జ్ఞానేశ్వర్, బన్సీలాల్, మదన్ మోహన్, దీన సుజన, అమీరుద్దీన్, ప్రసాద్ రావు, సాంబశివరావు, ప్రేమలత, శంకర్, పబ్బా, మురళి, రాధాకృష్ణ, రాజేశ్వరరావు, వెంకటేష్, బట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో ఇంటర్నేషనల్ టైగర్స్ డేను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా అటవీ శాఖ రేంజ్ అధికారి కె నరసింహరావు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టైగర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సిరికొండ నందు విద్యార్థులకు టైగర్స్కు సంబంధించిన అడవులకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. టైగర్స్ను మరియు అడవులను ఎందుకు రక్షించాలో వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. తదుపరి విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి సేవ్ టైగర్స్, సేవ్ ఫారెస్ట్ మరియు ప్రొటెక్ట్ టైగర్స్, ప్రొటెక్ట్ నేచర్ అను స్లోగన్స్ ద్వారా టైగర్స్కు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ రేంజ్ అధికారి కె నరసింహరావు, హెచ్ఎం సతీష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీ శాఖ, సిరికొండ రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్, షిర్డీ సాయి నగర్లో ఉన్న దత్త ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ దత్తాశ్రమంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అనగా సమేత దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ఇప్పకాయల హరిదాసు మాట్లాడుతూ స్వామివారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా భక్తులు హరిదాసుకు పాలతో పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువును పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు తెలిపారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. బోధన్ పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. భారీ వర్షం కారణంగా పట్టణంలోని ఆటోనగర్, ప్రెస్, భద్ర కాలనీలతో పాటు పలు జననివాస ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముసురుగా మారిన వాతావరణంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లనివ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. సిరికొండ కప్పలబాగు బ్రిడ్జ్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. సిరికొండ మండల వ్యాప్తంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండూరు నుండి నిజామాబాద్ వెళ్లే కప్పలవాగు పెద్ద బ్రిడ్జి మొరం కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. నిజామాబాద్ వెళ్లే ప్రజలు ఇటువైపు రావద్దని, నిజామాబాద్ వెళ్లేవారు చిన్న వాల్గోట్ మీదుగా వెళ్లాలని కొండూరు గ్రామస్తులు తెలిపారు. నగరంలోని గంగస్థాన్ రోడ్ నెంబర్ 3 పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్షాల కారణంగా రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 3లో రహదారులు గుంతలమయంగా మారాయి. రోజు వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ ఉంటారు. గుంతల కారణంగా తరచూ చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రోడ్ నంబర్ 3లో మొత్తం ఒక సముద్రం లాగా ఏర్పడ్డది. ఈ యొక్క రోడ్ని త్వరలో చేయించగలరని మా యొక్క మనవి. 5 సంవత్సరాల నుండి వేచిచున్నాము. ఈ యొక్క రోడ్ని ఎవరు పట్టించుకోవడం లేదు. పోయిన కౌన్సిలర్ గారు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి కూడా కౌన్సిలర్ గారు అందాదా ఒక 1 ఇయర్ అవుతుంది. ఎవరు పట్టించుకోవడం లక్ష్మీనారాయణ గారికి తెలియజేయనిదేమనగా, ఎమ్మెల్యే గారికి తెలియజేయనిదేమనగా, మీరు త్వరగా ఈ యొక్క రోడ్ని గమనించి గంగాస్థాన్లో 3 రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. అన్ని బస్సులు నడిచారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. భీమ్గల్లో జలసిరి కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి విజేత మాట్లాడుతూ జలసిరి కార్యక్రమంలో చేపడుతున్న ఇంకొడు గుంతలు, కమ్యూనిటీ ఇంకొడు గుంతలు, రైతుల భూముల్లో నీటి కుంటలు, ఎండిన బోర్ల వద్ద రీఛార్జ్ గుంతలు పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ నీటి నిల్వ పనులపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లో ఆగస్టు 15వ తారీఖులోగా పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులకు, గ్రామస్థాయి అధికారులకు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉంది కావున ముందు జాగ్రత్త చర్యలుగా పెద్ద ఎత్తున ఇంకొడు గుంతల నిర్మాణాలు చేపట్టాలన్నారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ నీటి నిల్వ పనులను గ్రామ సర్పంచ్లు మరియు పంచాయతీ కార్యదర్శులు పూర్తిగా సహకరించి జిల్లాలో మండలం మొదటి స్థానంలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జి నర్సయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అమూల్య, ఏపీఎం ప్రమీల, ఇరిగేషన్ ఏఈ, ఫారెస్ట్ అధికారులు మరియు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, గ్రామ సంఘం అధ్యక్షులు, వివోఏలు, ఐకేపీసీసీలు, వ్యవసాయ శాఖ ఏఈఓలు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మండలాల వారీగా కురిసిన భారీ వర్షం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కుబీర్లో 25.1 మిల్లీమీటర్లు, అలాగే తానూరులో 23.5 మిల్లీమీటర్లు, బాసర్లో 65.9 మిల్లీమీటర్లు, ముదుల్లో 32 మిల్లీమీటర్లు, బైన్సాలో 75.8, కుంటాలలో 51.7, నర్సపూర్-జీలో 82.1, లోకేశ్వరంలో 50.5, దిలావర్పూర్లో 93.6 మిల్లీమీటర్లు, అలాగే సారంగపూర్లో 73.7 మిల్లీమీటర్లు, నిర్మల్ అర్బన్లో 132.3 మిల్లీమీటర్లు, నిర్మల్ రూరల్లో 110.6 మిల్లీమీటర్లు, సోన్లో 130.3 మిల్లీమీటర్లు, లక్ష్మణ్ చందాలో 98.4 మిల్లీమీటర్లు, మామడలో 115.8, పెంబిలో 84.3, కానపూర్లో 108.4, కడ్డెం పెద్దూర్లో 131.2, దస్తూరాబాద్లో 89.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గురు పౌర్ణమి సందర్భంగా నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం రోజు గురు పౌర్ణమి రావడం విశేషం కావడంతో నీరుగొండ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివారాధకులు శివైక్యం చెందిన కీర్తిశేషులు కోన సముద్రం కంఠం శర్మ గురువుకి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ఆకులతో పూజలు చేసి ఆలయ అర్చకులు లక్పతి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో 10 మంది దంపతులతో ఆలయంలో నవగ్రహ హోమం నిర్వహించి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. ఈ గురు పౌర్ణమి రోజు సనాతన ధర్మ గురువర్యులు వ్యాస మహర్షిని గుర్తు చేసుకుని మనకు పని నేర్పిన గురువులను మర్చిపోద్దని, వారికి మనం జీవితంలో మర్చిపోద్దని గుర్తు చేశారు. పలువురు అతిథులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబు, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్ భక్తులు పాల్గొన్నారు. ఎడపల్లి సాయిబాబా ఆలయంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించారు. బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగాశంకర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవికుమార్, సహచర ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ సమాజంలో గురువులకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ప్రాధాన్యతను గుర్తించిన వారే ఉంటారని అన్నారు. గురువులతోనే క్రమశిక్షణ అలవాటు అవుతుందని అన్నారు. గురు పూజోత్సవ విశిష్టతను తెలుపుతూ గురువుల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో బోధన డివో యశ్వంత్, పలు గ్రామాల నుండి వచ్చిన సాయి భక్తులు పాల్గొన్నారు. నగరంలోని లలితాదేవి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లలితాదేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితాదేవి ఆలయంలో భక్తులకు శాకాంబరి అలంకరణలో అమ్మవారి దర్శనం భక్తులకు కలగడం చాలా అదృష్టంగా భావిస్తూ అమ్మవారి అలంకరణ కోసం ఈరోజు 18 క్వింటాల కూరగాయలతో అమ్మవారిని పూలమాలతో కూరగాయలతో అలంకరించి విశేషంగా భక్తులు పల్లకి, హారతి, అర్చన, అభిషేకాల్లో పల్లకి సేవ సంధ్యాకాలంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పారాయణం నిర్వహించారు. అధ్యక్షులు గాలి నాగరాజు, కొమ్మ సుధాకర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి పారవశ్యంలో అమ్మవారి నామస్మరణతో పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ దయానంద యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా దయానంద్ యోగా ట్రస్ట్ సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం యజ్ఞం నిర్వహించారు. సూర్య దీక్షితులు గురువు విగ్రహానికి పూలమాలంకృతులు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ యోగా గురు రామచంద్ర మాట్లాడుతూ గురు పరంపర వ్యాస భగవానుడి జన్మదినం ఈరోజు గురు పౌర్ణమి భారతదేశంలో సంవత్సరాలుగా జరుపుకుంటారన్నారు. యోగా సాధకులు, యోగా టీచర్స్ ప్రతినిత్యం ఇక్కడ యోగా ఉచితంగా క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆసనాల కంటే కూడా ధ్యానం, ప్రాణాయామం సాధన చేయాలన్నారు. ఇక్కడ ఉదయం 2 క్లాసులు, సాయంత్రం మహిళలకు ప్రత్యేకంగా యోగా క్లాసు, ధ్యానం సాధన చేయడం జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ పట్టణవాసులు హాజరు కావాలని కోరారు. దయానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువు రామచందర్, యోగా గురువు వై ప్రభాకర్, రుక్మన్ రావు ప్రిన్సిపల్ యోగా టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా కేంద్రం డైరెక్టర్ రామచందర్, ప్రిన్సిపల్ రుక్మన్ రావు, ట్రస్ట్ సభ్యులు ఎన్ శివరాజ్, శ్రీనివాస్, కొండమురళి, జి శ్రీనివాస్, తోట రాజశేఖర్, యోగా టీచర్స్ మెరుగు గురుపాదం, అశోక్ కుమార్, హెచ్ శ్రీనివాస్, రాజేందర్, కిరణ్ కుమార్, పద్మ, సుభాష్ చంద్రబోస్ యోగా సాధకులు పాల్గొన్నారు. రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా సీనియర్ మహిళా న్యాయవాది అనుపమ సుబేదార్ ఎన్నికయ్యారు. రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ 315 చైర్మన్గా నిజామాబాద్ నగరానికి చెందిన అనుపమ సుబేదార్ ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్ తాజ్ హోటల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 35 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్నర్ వీల్ క్లబ్ 22 క్లబ్ల అధ్యక్షులు, ఇతర 190 మంది కార్యవర్గ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొనగా ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ క్లబ్ ప్రతినిధులు సృజన, స్పందన ఆధ్వర్యంలో నిర్వహించగా క్లబ్ పద్మ శర్మ కన్వీనర్గా, కో కన్వీనర్గా రమాదేవి, ఉమారాణి, క్లబ్ అధ్యక్షులు లక్ష్మీ, మాధవీలతలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్ అనుపమ సుబేదార్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించడానికి మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల్లో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా మహిళా సాధికారత సాధించడం, ఆడపిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనుపమ సుబేదార్ నియామకం పట్ల నిజామాబాద్ ఇన్నర్ మిల్క్ క్లబ్ అధ్యక్షులు సులక్షణ, కార్యదర్శి ప్రసన్న, పిడిసి శైలజ, స్వరూపారెడ్డి, సౌందర్య, రోటరీ క్లబ్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని శివ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివి నగర్లో శివ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, హారతి, అర్చన, ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక భజన కార్యక్రమంతో గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నూతన కార్యవర్గంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వ్యాస గురు పౌర్ణిమ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అధ్యక్షులు మాట్లాడుతూ సాయి కృపతో కాలనీవాసులకు మంచి జరగాలని, అందరూ కలిసికట్టుగా శ్రీ సాయి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ప్రతి కార్యక్రమం అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ముందస్తు ప్రక్రియగా చేపట్టిన ఈ కేవైసీ నమోదుకు నందిపేట మండలంలోని ప్రజలు నుంచి విశేష స్పందన లభించింది. నందిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల చౌక ధరల దుకాణాల వద్ద రేషన్ కార్డుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా తమ ఈ కేవైసీని పూర్తి చేసుకుంటున్నారు. మండలంలోని పౌర సరఫరాల డీలర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా ఈ కేవైసీ నమోదు చేపడుతున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పిస్తూ నమోదు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా క్రమ పద్ధతిలో తమ వంతు కోసం వేచి ఉండి ఈ కేవైసీ పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జూలై 31 లోపు ప్రతి రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి భవిష్యత్తులో స్మార్ట్ రేషన్ కార్డుల జారీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీలర్లు సీతారాం, రవి, కృష్ణగౌడ్, చిన్నయ్య మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వాగులు, చెరువులకు జలకల, రైతన్న హర్షం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అంగరంగ వైభవంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. వేలాదిగా తరలివచ్చి శ్రీ కేదారానంద స్వామీజీకి పాద పూజ చేసి ఆశీర్వాదం పొందిన భక్తులు. బోధన్ పట్టణంలో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. లయన్స్ క్లబ్లో బిఎల్ఓలతో సమావేశం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 325 సైకిళ్ల పంపిణీ. వర్షాకాలంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలి. 170 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఆర్ఎన్బి పనులపై సమగ్ర సమీక్ష. నడిపల్లి టు డిచ్పల్లి గుంతలకు మరమ్మతులు చేపట్టాలి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశం. జగిత్యాలకు కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు చేయండి. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా సీఎంఆర్ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై రాష్ట్ర విజిలెన్స్ అధికారుల దాడులు. జీటీపీఎల్ K6 స్పెషల్ రిపోర్ట్. గత 3 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో శ్రీరామ్ సాగర్కు పెరిగిన వరద. ప్రాజెక్టులో 4051 క్యూసెక్కుల వరద వచ్చి చేరిక. ఎల్లారెడ్డి ఎస్ఆర్ ప్రక్రియ 100% పూర్తి చేసిన సిబ్బందికి అభినందనలు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం అభినందనీయమన్న కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఎస్సీ బీసీ హాస్టల్ అధికారులతో సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. విపత్తుల సమయాల్లో ఆపదమిత్ర వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో ఆపదమిత్ర వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ భుజంగరావు. భారతీయ సాంప్రదాయంలో గురువు స్థానం దైవంతో సమానం. నగరంలోని బింగి కళ్యాణ మండపంలో కోనసముందర్ శ్రీనాథ శర్మ దంపతులకు పాదపూజ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.